నేను విఫలమవుతున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను, దీని నుంచి ప్రజలను దీన్ని ఈ వైపు నుంచి డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడో 15 నెలల క్రితం జరిగినటువంటి ఈ ఫార్ములా కార్ రేసు విషయం గత 2 నెలల నుంచి దాన్ని ప్రచారంలో పెడుతూ దాంట్లో ఏదో జరిగిందని, దాంట్లో ప్రాసెస్ కరెక్ట్ జరగలేదని, ఎవరికో ఏదో ముట్టిందని ప్రచారంలోకి తెచ్చి ఇవాళ 15 నెలల క్రితం జరిగినటువంటి ఆ కార్ రేసు వ్యవహారం మీద ఇవాళ కేటీఆర్ పైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేసిర్రు. ఇవాళ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ప్రజల దృష్టి మార్చాలి. ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం బయటపడుతున్న విషయం ప్రజల దృష్టి మలిచి ఇటువైపు తీసుకురావాలని ఒక చిల్లర మల్లర పొలిటికల్ డ్రామా ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతూ ఉన్నాడు. ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కేటీఆర్ గారు తీసుకువచ్చిందే ఈ కార్ రేస్. ఎందరో ముఖ్యమంత్రులు, చివరికి ప్రధానమంత్రి గారు కూడా ప్రయత్నం చేసే ప్రాజెక్ట్ ఇది. దాన్ని రద్దు చేసింది మీరు, తప్పు చేసింది మీరు. దాంట్లో ఏమీ లేదు. ఇది ఒక చెత్త లొటపీస్ కేసు. ఇది దీంట్లో ఏదో దొరకబడదామని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి, 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ దొరకలేదు. ఎట్లనే చేసి అరెస్ట్ చేయాలి కేటీఆర్ గారిని, ఇబ్బంది పెట్టాలి కేటీఆర్ గారిని ప్రయత్నం తప్ప దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఏమీ లేదు కాబట్టే ఎలక్ట్రల్ బాండ్లు దీనికి లింక్ పెడతా ఉన్నారు. ఎలక్ట్రల్ బాండ్లు ఈ యొక్క పార్లమెంటు ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి రాజకీయ పార్టీకి. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రల్ బాండ్లు సేకరించినాయి. అటు బీజేపీ సేకరించింది, కాంగ్రెస్ పార్టీ సేకరించింది, అన్ని రాజకీయ పార్టీలు. దాంట్లో బీఆర్ఎస్ కూడా పార్టీ ఎలక్ట్రల్ బాండ్లు తీసుకున్నది. ఇవాళ ఈ గ్రీన్ కో కంపెనీ ఏదైతే చెప్తున్నారో, ఈ గ్రీన్ కో కంపెనీ ఈ కార్ రేసింగ్ వాళ్ళు చేసి నష్టపోయేది తప్పిస్తే ₹1 కూడా వాళ్ళు సంపాదించలే. ఈ కార్ రేస్, ఈ ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చింది ఏప్రిల్ 22, ఏప్రిల్ నెల 2022 సంవత్సరం. ఈ కార్ రేసింగ్ అయింది మార్చి 2023 సంవత్సరం. అంటే ఎలక్ట్రల్ బాండ్లు మొదలిచ్చి వాళ్ళు ఈ కార్ రేసింగ్ చేసి దాంట్లో వాళ్లే డబ్బులు పెట్టినారు. ప్రభుత్వం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు గ్రీన్ కోకి. కాబట్టి దీంట్లో ఫిట్ అండ్ ప్రో అని చెప్పి కొన్ని అనుకూల పత్రికలు మీడియా ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు. దానికి అవకాశమే లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదే గ్రీన్ కో కంపెనీ 25 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 1500 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా సేకరించింది. మరి వాళ్ళు ఎక్కడెక్కడ ఫిట్ అండ్ ప్రో చేసినారు. మీడియా ద్వారా లేదు, సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ గారి మీద బురదల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సరే, మీరు ఏం చేసినా నిజం నిలకడగా బయటపడుతుంది. తప్పకుండా కేటీఆర్ గారు, మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది. తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రల్ని ఛేదించుకొని కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మీరెంత భయపెట్టమని చూసినా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేద్దామని చూసినా నిన్ను వెంటాడడం మాత్రం ఆపం. నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదానిక తప్పకుండా మా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తల నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా మీ వెంట పడతారు అని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వ